యా ద్వితీయోపదేశకాండం 15:10. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ. చూసారా, ఎటువంటి వాగ్దానాలు పాత నిబంధనలోనే మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. ఎవరన్నా ఉంటే ఇవ్వమని దేవుడు చెప్తే ఇచ్చేయి, ఎందుకంటే నీకు వెంటనే ఆశీర్వాదాలు ఇంటికి వస్తాయి. నీవు నీది అని పట్టుకోవద్దు. ఇచ్చే విషయంలో కఠినంగా ఉండొద్దు. హృదయపూర్వకంగా ఇచ్చేయటం నేర్చుకోవాలి అని ప్రభు చెబుతున్నాడు. మరి నిర్గమకాండం 35:5లో దేవుడు ఇజ్రాయేలుకి మోషేతో అంటున్నాడు, ఈ మాట చెప్పు, నా మందిరం కట్టాలి, సాక్ష్యపు గుడారాన్ని కట్టాలి, ఆ గుడారాన్ని కట్టడానికి బంగారము వెండి అది కావాలి, అన్నిటినీ వీరు ప్రతిష్టార్పణలుగా నా మందిరంలోకి తీసుకురావాలి, చెప్పు, అందరికీ చెప్పు అన్నాడు. 5వ వచనం చదవమా. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణమును పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన, సరే, బుద్ధి పుట్టిన, ఖచ్చితంగా అనలా, చెయ్యి మెలేసి తీసుకొచ్చి ఇవ్వమంటలా, మీకు బుద్ధి పుట్టినట్లుగానే మీరు చేయండి. 36:5 చదవమ్మా. ఇప్పుడు చేయమంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, మోషేతో యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చుచూ ఉన్నారని చెప్పగా మోషే ఏమన్నాడు తెలుసా, ఇక ఆపండి, తేటం ఆపండి అన్నాడు. ఇవ్వమని అడిగేది ఆయన, ఆపమని చెప్పేది నీవు. దేవుడు బాధ్యత ఎట్లా వదిలిపెట్టాడు, నేను చెప్పినట్లుగా నువ్వు చేయి, నిన్ను ఆపిచ్చేవానిగా నేను చేస్తాను, ఇక చాలు, ఇంకా దేబాకండి, ఆశీర్వాదం ఇది చాలు ప్రభువా అనేవాడిగా నిన్ను చేస్తాను. నువ్వు మొదట నేను చెప్పినట్లుగా చేస్తే నీకు వచ్చే ఆశీర్వాదము విస్తారముగా వచ్చి పడుద్ది. అర్థమవుతుందా మనకి? అమ్మ, మన జీవితంలో మన సొంత ఆశీర్వాదాల్ని కాళ్ళనుకుంటున్నాం. విధేయత చూపించలేక, దేవునికి సమయం ఇవ్వలేక, దేవుణ్ణి మన జీవితంలో ఘనపరచవలసినంతగా ఘనపరచక, ఆయనను అవమానపరచడానికి వెనకాడక, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే విషయంలో హద్దు మీరి మాట్లాడి, ఏదేదో మనకి చేతవన్నట్లుగా చేసి ఉన్నది పోగొట్టుకునే వారముగా మారుతున్నాము. కానీ దేవుడు చెప్పినట్లుగా చేసినట్లుగా అయితే నీ కొట్లలో ధాన్యము తరిగిపోదు. తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేవుడు నమ్మదగిన వాడు. ఏంటబ్బా ఇంకా అంకుల్ గారు వదిలిపెట్టలేదు పిల్లల్ని అనుకొని వచ్చిన వాళ్ళు ఉండరు. తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. వినిన వాక్యాన్ని బట్టి ఒప్పుకోలు ప్రార్థన ఒక్కరన్నా చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ముఖ్యంగా స్త్రీలలో నుండి ఒక్కరన్నా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అనుభవాలు ఉన్నాయి. అనుభవాలుగా మిగిలిపోకూడదు. అనుభవాలు తోటి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఉండాలి, మారాలి. ఆ విధముగా మన జీవితాన్ని మనము చేసుకోవాలి. కాబట్టి మొట్టమొదట వ్యక్తిగత అనుభవం కలిగిన వారు, అనుభవించిన వారు చిన్న ప్రార్థన చేయండి. ఎక్కువగా విస్తారంగా చేయాల్సిన అవసరం లేదు. అవును ప్రభువా, నా జీవితంలో నీవు నమ్మకత్వాన్ని నిరూపించుకున్నావు నాయన. ఫలాని మేలు నేను ఎదురు చూడని మేలు నా జీవితంలో అనేక రీతులుగా అందించావు ప్రభా.
ఎవరైనా చెప్పగలిగిన వారు ఉంటే చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పకపోతే దేవుడు దుఃఖపడతాడండి.